ప్రభుపాదుల కోరిక ఏమిటి? నగరాల గ్రామాలు ఎక్కడైనా కూడా కృష్ణ నామ ప్రచారం జరగాలి, కృష్ణుడి మన సేవ చేయాలి, కృష్ణుడు మన భక్తి మార్గం ముందుకు వెళ్ళాలి. కృష్ణుడి కోసం మనం ఏదైనా కోరుకున్నా కానీ భగవంతుడు మనలో ఆత్మశుద్ధిగా ఉంటే, అందుకే మన కోరికలు శుద్ధిగా లేకపోయినా ఆచార్యులు వాళ్ళ కోరికలు మన కోరికలు అనుకోవాలి. ప్రభుపాదుల కోరిక ఏమిటి? నగరాల గ్రామాలు ఎక్కడైనా కూడా కృష్ణ నామ ప్రచారం జరగాలి, గీతా ప్రచారం జరగాలి, భాగవత భక్తి జ్ఞాన ప్రచారం జరగాలి. ఆయన కోరికను మన కోరిక అనుకోవాలి, మన సొంతంగా కోరికలు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాగైతే బిడ్డ తల్లిదండ్రుల కోరికలు తన కోరిక అనుకుంటాడో, ఒక శిష్యుడికి కోరికలు ఏముండాలి? గురువు కోరికలే శిష్యుడి కోరికలు, గురువు కోరికలే ఉంటాయి. కృష్ణుని కోరికే గురువు కోరిక ఉంటుంది. గురు స్వార్థంగా ఆలోచించాడు ఎప్పుడు కూడా, గురు సొంత లాభాల కోసం చేయడు. భగవంతుడి గీతలు అని చెప్పాడో దాన్ని అనుసరిస్తూ ప్రచారం చేస్తారు. భక్తులు కూడా ఏమిటి? ఆచరణలో పెడుతూ అనుసరిస్తూ ప్రచారం చేయాలి. కాబట్టి ఇదా మన జీవితం అయితే మనం కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మోక్ష ఇష్యామి మా శుచః, మనం కూడా వైకుంఠం చేరుకోవచ్చు. ప్రభుపాదులు చెప్తారు, ఎవరైతే నియమాలను పాటి స్వయంగా నేను వచ్చి వైకుంఠం తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ కూడా. అలాంటి భక్తులు రావాలి, శిష్యులు ఉండాలి. Like, share and subscribe to HKM Kinderpore channel.